సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యేసుక్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధమైన ప్రశస్తమైన నామములో సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధమైన నామములో ప్రత్యేకించి పునరుత్థానపు ఆరాధనలో పాలుభాగస్తులైన మీకు నా ప్రత్యేకమైన వందనాలు. అందరికి వందనాలు. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. ప్రభు మీకు తోడయుండి మిమ్మల్ని బలపరచునుగాక. ప్రభు మీ రాకపోకల్లో మీకు క్షేమమును కలుగ చేయునుగాక. ప్రభు మిమ్మల్ని వర్తిల్లింప చేయునుగాక. కొద్ది మాటలు మనము ధ్యానం చేసుకొని ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మన గృహాలకి మనం వెళ్దాం. సమయానుకూలంగా కొన్ని మాటలను ఈ పూట మనం ధ్యానం చేద్దాం. గత వారంలో ఒక శ్రేష్టమైన సంగతిని మనం ధ్యానం చేస్తూ వచ్చాం. ముఖ్యాంశాలు మరొకసారి గత వారంలో చెప్పబడినటువంటి ఆ ముఖ్యమైన అంశాలను మరొకసారి రిపీట్ చేస్తున్నాను. ఒక రాజును గురించి మనము ధ్యానం చేశాం. ఒక రాజును గురించి మనం మాట్లాడుతూ వచ్చాం. దేనికి నవ్వుతున్నారు? ముఖ్యాంశాలు అనేది పెద్ద పదమా, భూతి పదమా? నండి. ఆ రాజు పేరు చెప్పండి. రాజు పేరు చెప్పాలి మీరు. ఇప్పుడు చెప్పకుంటే ఒప్పుకునేదేనా? పోలీస్ స్టేషన్లో ఉన్న పోలీస్ అక్క అప్పగిస్తాను, తీసుకెళ్ళిపోయి జైల్లో పెడద్దు. వాక్యమిని ఆ వాక్యాన్ని గుర్తు పెట్టుకోవట్లా. నువ్వు రాలా, వీళ్ళు నేను అప్పగిస్తాను. చెప్పండి ఏంటి? గత వారంలో ఏ రాజు గురించి మాట్లాడాను? గత వారమే, పోయిన అవతల వారం, క్షమించండి, అవతల వారం గుర్తు రావట్లేదా? ఇశ్రాయేలీల రాజులు 19 మందిని, యూదా రాజులు 20 మందిని మాట్లాడాను. ఆ ఇశ్రాయేలీల 19 మంది రాజులలో మొట్టమొదటి రాజు, అతడి పేరే యెరోబాము. ఇశ్రాయేలీల యొక్క మొట్టమొదటి రాజు యెరోబాము. సొలొమోను కాలము తర్వాత ఇశ్రాయేలీలు 2 భాగాలుగా విభజించబడ్డారు, 2 దేశాలుగా విభజించబడ్డారు. ఒక భాగాన్ని, ఒక దేశాన్ని ఇశ్రాయేలీలు అన్నారు, 10 గోత్రాల వారు. మరొక భాగాన్ని, మరొక దేశాన్ని యూదా అన్నారు, 2 గోత్రాల వారు. ఈ 10 గోత్రాలలో ఉన్నటువంటి ఇశ్రాయేలీలు ఏలడానికి దేవుడు ఒక వ్యక్తిని ఎన్నుకున్నాడు. దేవుడు ఒక వ్యక్తిని కోరుకున్నాడు. దేవుడు ఒక వ్యక్తిని నిర్ణయించుకున్నాడు. అప్పటిదాకా సొలొమోను 40 సంవత్సరాలు పరిపాలించాడు. దానికి ముందు సౌలు 40 సంవత్సరాలు పరిపాలించాడు. దానికి ముందు దావీదు 40 సంవత్సరాలు పరిపాలించాడు. దానికంటే ముందు సౌలు
40 సంవత్సరాలు పరిపాలించాడు. దానికంటే ముందు న్యాయాధిపతులు 320 సంవత్సరాలు పరిపాలించారు. న్యాయాధిపతులు 320 సంవత్సరాలు పరిపాలించిన తదనంతరం మొదటి రాజుగా సౌలును దేవుడు ఎన్నుకొని ఏర్పరచుకున్నాడు. ఇతని పరిపాలన కాలం జరిగింది ఒక 40 సంవత్సరాలు. ఆ తదనంతరం దావీదును రాజుగా ఎన్నుకున్నాడు. ఇతడు ఆధ్వర్యంలో ఒక 40 సంవత్సరాలు ఇశ్రాయేలు పరిపాలన జరిగింది. ఆ తదనంతరం సొలొమోన్ని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఈ 10 గోత్రాల ఇశ్రాయేలుని సొలొమోను గారు పరిపాలించడం జరిగింది. వినాలి, సొలొమోను గారు పరిపాలించడం జరిగింది. మనోడు సొలొమోను చేసిన తప్పిదం ఏంటి? 1000 మంది స్త్రీలను వివాహం ఆడటం. 1000 మంది స్త్రీలను వివాహం ఆడటంలో వెనకలున్న ఉద్దేశం ఏంటి? తన రాజ్యము సమాధానకరంగా శాంతియుతంగా ఉండాలని, తన చుట్టూన్నటువంటి దేశపు రాజులతో సమాధానకరంగా స్థితి కలిగి ఉండాలన్న ఉద్దేశంతో ఆ దేశానికి సంబంధించినటువంటి స్త్రీలను వివాహం ఆడే, వారి కుమార్తెలను వివాహం ఆడేవాడు. ఆ రాజు కుమార్తెలను వివాహం ఆడేవాడు. యెరూషలేముకి చుట్టుపక్కల ఉన్నటువంటి కొన్ని దేశాలు, ఆ దేశాలకు సంబంధించిన రాజులు, ఆ రాజుల యొక్క కుమార్తెలను సొలొమోను వివాహం చేసుకోవడాన్ని బట్టి వస్తున్నటువంటి ఆ స్త్రీలు ఏం చేశారు? గత వారంలో కూడా చెప్పాను నేను. ఏ పెట్టెనో, ఏ మంచమనో, ఏ బీరువానో, ఏ ఫ్రిడ్జో తీసుకొచ్చింటే బాగుండేది. ఏ బంగారమో, ఏ వెండినో తీసుకొని వచ్చింటే బాగుండేది. మరి తల్లిగారి ఇంటిగా నుంచి వస్తూ వీళ్ళు కాస్త వాళ్ళ దేవతలను, వాళ్ళ దేవుళ్ళని వెంట పెట్టుకొని వచ్చేసారు. వాళ్ళ దేవతలు, వాళ్ళ దేవుళ్ళని వెంట పెట్టుకొని వచ్చి సొలొమోను గారి మీద ఒక ఒత్తిడి ఏర్పాటు చేయబడింది. ఏంటా ఒత్తిడి? మా వచ్చిన స్త్రీ అల్లా నేను ఆరాధించే దేవత, నా దేశంలో నేను ఆరాధించే దేవత, ఈ దేవతకు నువ్వు ఒక గుడి కట్టాలి, ఒక ఉన్నత స్థలం, ఒక బలిపీఠం కట్టాలి. సరేపా, మరి అన్నము సొలొమోను ఒక గుడినో ఒక బలిపీఠమో కట్టడం. కట్టకపోతే ఒప్పుకోదుగా, మరి కట్టకపోతే ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు. అలా ఒక 1000 మందిని వివాహం ఆడితే ఆ 1000 మందిని వాళ్ళ దేశాలలో ఉన్నటువంటి దేవతలను తీసుకొచ్చి యెరూషలేమంతా నింపేశారండి. తద్వారా యెరూషలేము దేవుడిని, నిజ దేవుడిని మరిచి దైవత్వము లేని, జీవము లేని వాటిని ఆరాధించడముతో, విగ్రహారాధనతో యెరూషలేమంతా నిండిపోయింది. దేవుడు చూశాడు, కృపగలిగిన దేవుడు, దయగలిగిన దేవుడు చూశాడు. సొలొమోనా, నీ మార్గాలు, నీ తీరు, నీ నడత, నీ ప్రవర్తన మార్చుకుంటే సరి అన్నాడు. మనోడు ఈ 1000 మంది భార్యల స్వాధీనములో, ఆధీనములో, వాళ్ళ యొక్క అలచడిలో ఉన్నాడు కనుక దేవుని మాట పెడచెవి పెట్టలేదు. మరలా కొద్ది కాలం తర్వాత మరొక పిలుపు వచ్చింది. సొలొమోనా, ప్రవర్తన బాగలేదు, నీ బ్రతుకు బాగలేదు, నీ నడత బాగలేదు, నీ జీవితాన్ని బాగలేదు, మార్చుకుంటే సరి అన్నట్టు హెచ్చరిక చేస్తే సొలొమోను ఈ భార్యల ముసుగులో పడిపోయో, లేకుంటే ఈ విగ్రహారాధన మాయలో పడిపోయో, లేకుంటే ఈ వ్యర్థమైన వాటి మాయలో పడిపోయి దైవ స్వరాన్ని కూడా గుర్తించలేని దయనీయమైన స్థితికి వెళ్ళిపోయాడండి. ఇక సొలొమోనుని 2 సార్లు హెచ్చరించినప్పటికీ సొలొమోను పెడచెవి పెట్ల. సొలొమోను దేవుని మాటను లోబడలా. సొలొమోను దేవుని మాటకు శిరస్సు వంచకపోగా దేవుడు కోపించి సొలొమోనుని తన రాజ్యం, సొలొమోను చేతిలో ఉన్న 12 గోత్రాల ప్రజలను ఆ సొలొమోను చేతిలో నుంచి బయటికి లాగేశాడు. సొలొమోను రాజుల స్థితి నుంచి బయటికి లాగేశాడు. ఆ ఉన్నతమైన స్థితి నుంచి బయటికి లాగేశాడు. ఆ ఘనతాస్పదమైన స్థితి నుంచి బయటికి లాగేశాడు. ఇక్కడ ఒక మాట చెప్పనా,
జీవిత యాత్రలో మనం కూడా తెలుసో తెలియకో తప్పటడుగులు వేస్తున్నప్పుడు ఏదో ఒక మాయలోనో, ఏదో ఒక బూటకములోనో, ఏదో ఒక మైకములో పడి అలా మన అడుగులు మన జీవితాన్ని ముందుకు నడిపించుకుంటూ పోతున్నప్పుడు ఖచ్చితంగా మనకు దైవ స్వరం వినబడుతుంది. ఖచ్చితంగా దేవుడు మనల్ని హెచ్చరిస్తాడు. ఖచ్చితంగా దేవుడు ఇది తప్పు అని గద్దిస్తాడు. ఖచ్చితంగా ఈ స్థితిగతులను మార్చుకో అని ఖచ్చితంగా హెచ్చరికలు జారీ చేస్తాడు. అయినా కూడా మనము ఆ మాటను, ఆ హెచ్చరికను వినిపించుకోకుండా, లోపడకుండా నా దారి రహదారని నువ్వు వెళ్తే నీకు మిగిలేది మెట్టుకు దేవుని చేతిలో శిక్ష, దేవుని చేతిలో శాపం, దేవుని చేతిలో దెబ్బలు. అదే జరిగింది సొలొమోనుకి. హెచ్చరించాడు, వినలేదు. గద్దించాడు, లోపడలేదు. ఆ మాయలో ఉన్నాడు. ఏ మాయలో? భార్యల మాయలో ఉన్నాడు. భార్యల మైకములో ఉన్నాడు. భార్య కాదు, భార్య మైకంలో ఉంటే ఏం కాదు, భార్య మాయలో ఉంటే ఏం కాదు, భార్యలు మైకములో, భార్యలు మాయలో. లేకుంటే ఇంకా అన్ని విషయాలు, అన్ని సాంప్రదాయాలు, అన్ని అక్షరాల, లేకపోతే ఆ విగ్రహ సంబంధమైన వాటి మాయలో పడిపోయి మనోడు విస్తారంగా పాపము చేయడాన్ని బట్టి ఇతడికి ఏ స్వరం వినబడలేదు. అది పాయింట్. ఇతనికి దైవ స్వరం ఎందుకు వినబడలేదో తెలుసా? ఇతడు పాపం మాయలో ఉన్నాడు, పాపపు బంధకాల్లో ఉన్నాడు, పాపపు ఊపిలో ఉన్నాడు, పాపపు ఉచ్చులో ఉన్నాడు, పాపము చేత బంధించబడి ఉన్నాడు. పాపము చేత, పాపం అనే సంఖ్యల చేత బంధించబడి ఉన్నాడు కనుక ఈ లోకనాథుడైన అపవాది సొలొమోనును దేంట్లో పెట్టాడు? మాయలో పెట్టాడు. ఈ లోకనాథుడైన సాతాను సొలొమోనుని దేంట్లో పెట్టాడు? పాపములో పెట్టాడు. ఈ ఆకర్షణవంతమైన లోకములో సొలొమోనును కప్పివేశాడు కనుక సొలొమోనుకి దైవ స్వరము వినబడట్లేదు. పాపములో మనం నిలబడితే, పాపములో మనం బ్రతుకుతుంటే, పాపములో మనం జీవిస్తుంటే, అపవాది చేత మనము నడిపించబడుతుంటే దైవస్వరం మనకినపడదు. దైవస్వరం మనకినపడదు. కొంతమంది యవనస్తులకు మనం అప్పుడప్పుడు చెప్తూ ఉంటాం, రేయ్ తాగొద్దురా, త్రాగొద్దురా, త్రాగొద్దురా అని. వాడికి వినపడుతుందా మనవాడు? ఫర్ ఎగ్జాంపుల్, మన మందిరంలో బ్రదర్ ఉంటాడు. అన్నకి ఎన్నిసార్లు హెచ్చరించామో, ఇక్కడ నిలబడి హెచ్చరించాం, తప్పది తప్పది తప్పది, పొరపాటు, అది చెయ్యొద్దు, వదిలేయి అని. తను ఈ డ్రింకింగ్, ఈ మద్యపానం అనే బంధకాలలో, ఈ మద్యపానం అనే చిక్కులో, ఈ మద్యపానం అనే ఆ మాయలో పడిపోయి ఉన్నాడు కనుక దైవ స్వరం అతనికి ఏమవట్లా, వినపడట్లా. మనకు తెలియనిదేముంది? ఈరోజు ఎంతోమంది పురుషులు మరొక స్త్రీ వ్యామోహంలో పడిపోయి ఏమైపోతున్నారు? మనకు తెలియంది కాదు కదా. మరొక స్త్రీ వ్యామోహంలో పడిపోయి, భార్యను కాదనుకొని మరొక స్త్రీ వ్యామోహంలో పడిపోయి, ఆ స్త్రీ వ్యామోహంలో ఏం చేస్తున్నా కూడా అర్థం కావట్లా కదండి. అసలు దేవుడి మాట కూడా తనకు ఎక్కట్లా, తన మనసు ఎంత మాత్రం మార్చబడట్ల. కారణం ఏంటంటే ఒక మాయలో ఉండిపోయాడు, ఒక పాపములో ఉండిపోయాడు, ఒక బంధకాల్లో ఉన్నాడు. ఆ బంధకమే పాపం అనే బంధకం. ప్రియమైనటువంటి వారులారా, ఎవరైతే పాపములో ఉంటారో, ఎవరైతే అపవిత్రతలో ఉంటారో, ఎవరైతే చెడు మార్గంలో నడుస్తుంటారో, ఎవరైతే చెడు క్రియలు జరిగిస్తుంటారో వాడికి దేవుని హెచ్చరిక వస్తుంది. పట్టుకొని బ్రతుకు మార్చుకుంటే దీవెనకరంగా ఉంటుంది. ఆ మాటను పెడచెవిని పెట్టి, ప్రక్కను పెట్టి మన అడుగులు ముందుకు వేసుకుంటే మన బ్రతుకుగా ఉండదు, మన జీవితంగా ఉండదు. ఈ సొలొమోను అలా చేయడాన్ని బట్టి మొత్తానికి సొలొమోను పరిస్థితి ఏమైంది? సొలొమోను ఉన్నతమైన స్థితి నుంచి, ఉన్నతమైన అధికారములో నుంచి, ఇశ్రాయేలు పరిపాలకుడుగా ఉన్నటువంటి ఆ హోదా నుంచి సొలొమోనును దేవుడు దింపేశాడు. దింపేసిన దేవుడు సొలొమోనుకి
సొలొమోను కాకుండా ఒక సామాన్యుడు, వినాలా ఇక్కడి నుంచి, ఒక సామాన్యుడు, ఒక ఎన్నిక లేనివాడు, ఏదో ప్రజల మధ్యలో కూలీ నాలా చేసుకుని బ్రతుకుతూ జీవనాన్ని గడుపుకుంటున్నటువంటి ఒక సామాన్యమైన వ్యక్తి, అతని పేరే యెరోబాము. ఈ యెరోబాముకి దేవుడు 10 గోత్రాల ఇశ్రాయేలును అప్పగిస్తాడు. గత వారంలో ఇవన్నీ చెప్పేశాను నేను. 10 గోత్రాల ఇశ్రాయేలు ప్రజలను యెరోబాముకి దేవుడు అప్పగిస్తాడు. చూస్తారా మాటని? చూస్తారంటే చూడండి, ఆల్రెడీ చెప్పేశాను నేను అవన్నీ. చూడండి 11వ అధ్యాయం, మొదటి రాజులు 11వ అధ్యాయం 37వ వచనం, క్షమించండి 29 చదవండి. 11, 29. అంతటా యెరోబాము యెరూషలేము నుండి బయలు వెడలిపోగా షిలోనీయుడకు ప్రవక్తనకు అహియా అతనిని మార్గమందు కనుగొనెను. అహియా క్రొత్త వస్త్రము ధరించుకొని ఉండెను. వారిద్దరూ తప్ప పొలంలో మరి ఎవడనూ లేకపోయాను. అంతటా అహియా తాను ధరించుకొని ఉన్న కొత్త వస్త్రమును పట్టుకొని 12 తునకలుగా చింపి యెరోబాముతో ఇట్లనెను, ఈ 10 తునకలను నీవు తీసుకునము, ఆ 10 తునకలను నీవు తీసుకునము. 33వ అధ్యాయంలో ఆ 10 తునకలు ఏంటో చెప్తున్నాను చూడండి. 33వ అధ్యాయంలో 10 గోత్రములు నీకిచ్చేదను అని ఉంది. సొలొమోను చేతిలో నుండి రాజ్యమును కొట్టివేసి, అదే 11వ అధ్యాయం 33వ వచనంలో మధ్యలో ఉంటుంది, మధ్యలో కనబడింది కదా. సొలొమోను చేతిలో నుండి రాజ్యమును కొట్టివేసి 10 గోత్రాలను నీకిచ్చేదను. ఎవరికి ఇస్తున్నాడు? యెరోబాముకి. 37వ వచనం, నేను నిన్ను అంగీకరించినందున, అంగీకరించింది ఎవరు? ఇశ్రాయేలు మీద రాజుగా అంగీకరించింది ఎవరో? దేవుడే. ఇశ్రాయేలు మీద రాజుగా యెరోబాము నిలబెట్టింది ఎవరో? దేవుడే. నేను నిన్ను అంగీకరించినందున నీ కోరిక అంతటి చొప్పున నీవు ఏలుబడి చేయొచ్చు, ఇశ్రాయేలు మీద రాజువైందువు, ఇశ్రాయేలుల మీద నువ్వు రాజువైందువు. ఒక ఎన్నిక లేనివాడండి యెరోబాము, ఒక అధికారం లేనివాడండి ఒక యెరోబాము, ఒక సామాన్యుడండి యెరోబాము. పట్టుమని ఒక ఉన్నతమైన హోదా కూడా లేని ఒక స్వల్ప అల్పజనము ఈ యెరోబాము. ఈ యెరోబాముకు దేవుడు ఏం అప్పగించాడు? 10 గోత్రాల మీద రాజుగా. ఎంత గొప్ప భాగ్యం, ఎంత గొప్ప ధన్యత, ఎంత గొప్ప స్థితిగతి. ఒక ఎక్కడో ఉన్న నిన్ను, నీ బ్రతుకు ఎక్కడో ఉంది, నీ జీవితం ఎక్కడో ఉంది, నీ స్థితి ఎక్కడో ఉంది, నీ కుటుంబ వ్యవస్థ ఎక్కడో ఉంది, అలాంటి నిన్ను తీసుకొచ్చి ఒక ఉన్నతమైన స్థితిలో పెట్టింది ఎవరో? 10 గోత్రాల ఇశ్రాయేలు మీద నిన్ను రాజుగా నిలబెట్టింది ఎవరో? దేవుడు. ఇంత ఉన్నతమైన స్థితిలో యెరోబామును దేవుడు నిలబెట్టాడు. ఇంత ఉన్నతమైన హోదాను యెరోబాము దేవుడికి కలుగు చేశాడు. ఇంత ఉన్నతమైన ఆ ఘనతను యెరోబాముకు దేవుడిచ్చాడండి. దేవుడిచ్చాడు. యెరోబాము ఎలా బ్రతకాలి మీరు చెప్పండి? ఇంత ఉన్నతమైన స్థితిని దేవుడిచ్చినప్పుడు, ఇంత ఉన్నతమైన ఘనతను, ఇంత ఉన్నతమైన హోదాను, ఇంత ఉన్నతమైన పేరు ప్రాఖ్యాతిని యెరోబాముకి ఒక సామాన్యుడు, ఎన్నిక లేనివాడు, అలాంటి వాడికి ఇంత ఉన్నతమైన హోదా, స్థితి, గతిని ప్రభు అనుగ్రహిస్తే, ఘనతనిస్తే, దేవుడు ఘనతనిస్తే ఎలా బ్రతకాలంటారు? ఎలా బ్రతకాలంటారు? ఎలా బ్రతికాడో చెప్పనా? ఈ యెరోబాము చేసిన మిస్టేక్ ఏంటో చెప్పనా? ఈ యెరోబాము ఏం చేశాడంటే, యెరోబాము ఇశ్రాయేలు 10 గోత్రాలను పరిపాలించే కాలంకి యూదాను పరిపాలిస్తున్నటువంటి రాజు రెహబాము. సొలొమోను కుమారుడైన రెహబాము యూదులను 2 గోత్రాల ప్రజలను పరిపాలిస్తున్నాడు. ఇతడు యూదాను 2 గోత్రాలకు రాజు రెహబాము యూదులను పరిపాలిస్తున్నాడు, యెరూషలేము పట్టణాన్ని రాజధానిగా చేసుకొని. ఆ యెరూషలేము పట్టణానికి రాజధాని, యూదా దేశానికి రాజధాని ఏంటంటే యెరూషలేము. దేవుని మందిరము యెరూషలేములో ఉంది.
దేవుని మందిరం యెరూషలేములో ఉండడాన్ని బట్టి ఇప్పుడు 10 గోత్రాల ఇశ్రాయేలీయులు ఆరాధించుకోవడానికి యరొబాము ఇశ్రాయేలు దేశం ఉంది కదా, ఇశ్రాయేలు దేశంలో ఏ మందిరం లేదు, ఆరాధించుకోవడానికి మందిరాలు లేవు. ఒకవేళ వీళ్ళు ఆరాధించుకోవాలి అనుకుంటే యెరూషలేముకి వెళ్ళాలి. ఇది గుర్తించిన యరొబాము, ఇది ఎరిగిన యరొబాము, అయ్యో నా చేతి కింద ఉన్న ఈ 10 గోత్రాలని ఇశ్రాయేలీయులు ఆరాధించుకోవడానికి మందిరం లేదు కనుక పక్క దేశమైన యూదా దేశములందున్న యెరూషలేము పట్టణములో ఉన్న మందిరమునందుకు ఆరాధన చేయడానికి వెళుదురేమో. యూదా దేశానికి రాజైన రెహబాము నా దేశ ప్రజలైన ఇశ్రాయేలును తన స్వాధీన ఆధీనంలో ఉంచుకొని వారందరూ ఒక్కటే నా మీద పడి చంపుదురేమోనన్న భయముతో యరొబాము అన్నాడు, ఇశ్రాయేలులారా, మీరు ఆరాధించుకోవడానికి యెరూషలేము పోవడం అవసరం లేదు. మీరు ఆరాధించుకోవడానికి పక్క దేశమైన పక్క రాజు రెహబాము ఉన్నటువంటి దేశం, ఆ దేశమైన ఆ యూదా దేశంలోని యెరూషలేము పట్టణానికి మీరు పోనవసరం లేదు. కానీ ఐగుప్తులో నుంచి మనల్ని బయటికి నడిపించిన దేవుడిని మీకు చూపిస్తారండి అన్నాడు. ఐగుప్తులో నుంచి మిమ్మల్ని నడిపించిన దేవుడు ఒక 2 బంగారు దూడలను తయారు చేసి వాటికి బలిపీఠాలు కట్టి ఉన్నతమైన స్థలములు ఏర్పాటు చేసి ఆ బంగారు దూడలను నిలబెట్టి, ఇదే ఐగుప్తులో నుంచి మిమ్మల్ని తీసుకొని వచ్చినటువంటి దేవత అన్నాడు. ఇదే ఆనాడు మీరు ఆ ఐగుప్తు అనబడిన బానిసంలో బంధకంలో నలిగి మ్రగ్గి అల్లాడుతుంటే మీ కేకలు ఆకాశాన్ని కంటినప్పుడు మీ మొర విని ఆలకించి మోషే ద్వారా మిమ్మల్ని ఐగుప్తు నుంచి బయటికి తీసుకొని వచ్చింది ఈ 2 బంగారు దూడలేనన్నాడండి. ఎంత ఘోరమైన విషయం! ఐగుప్తులో నుంచి ఇశ్రాయేల్ని బయటికి తీసుకొచ్చింది 2 బంగారు దూడల. 2 బంగారు దూడల. ఐగుప్తులకు ఆ వెట్టి చాకిరిలో, ఆ బంధకాలలో, ఆ శ్రమలో నలిగి మ్రగ్గిపోతుంటే అయ్యో నా దేవా అంటే దేవుడు మోషేను పంపిస్తే మోషే ద్వారా 10 అద్భుత కార్యములు ఐగుప్తులో దేవుడు జరిగించి ఇశ్రాయేల్ని బయటికి తీసుకొచ్చి జాగ్రత్తగా గ్రద్ద తన పిల్లల్ని తన భుజముల మోసినట్టు ఆ దేవుడు తన పిల్లలను తన భుజముల మీదను తన రెక్కల నీడను భద్రపరిచి పగలు అగ్నిస్తంభం రాత్రి అగ్నిస్తంభంగా ఎదురవుతున్నటువంటి శత్రు శేషాన్ని మట్టి కరిపిస్తూ ముందుకు నడిపించి కానాకు తీసుకొచ్చి కానాలో వారిని నిలబెట్టి, ఇది నేను మీకు ఇచ్చినటువంటి శ్రేష్టమైన దీవెనకరమైన భూమి, దీన్ని అనుభవించండి అని వారు పండించే పంటలను ఆశీర్వదించాడు. వారి మీదకి ఎవరు యుద్ధాలు రాకుండా చుట్టుప్రక్కల మంచి వాతావరణాన్ని ఏర్పాటు చేశాడు, సమాధానకరమైన వాతావరణాన్ని. ఇన్ని చేసిన దేవుడిని ఇప్పుడు యరొబాము ఏమంటున్నాడు? ఇవన్నీ చేసింది 2 దూడలంట. దేవుడు మనసు ఏమైపోవాలి చెప్పండి? దేవుడు హృదయం ఏమైపోవాలి చెప్పండి? దేవుడు ఎంత తల్లడిల్లిపోవాలి? అప్పుడప్పుడు మనము డబ్బును తీసి ముద్దు పెట్టుకుంటాం. కొంతమంది డబ్బే దైవంగా ఆరాధిస్తుంటారు. దానిని బట్టి దేవుడు ఎంత బాధపడతాడో నీకు తెలియనా? ఇంకొక మాట గట్టిగా చెప్పనా? గట్టిగా, అప్పుడప్పుడు మన పిల్లల్ని దేవుడి కంటే మిన్నగా ప్రేమిస్తుంటాం. నిన్ను బట్టి దేవుడు ఎంత బాధపడతాడు? దేవుడు ఏమంటాడు చెప్పనా? నాకు నువ్వు అలాగే కదరా, నన్ను నువ్వెలా మరిచావు అంటాడు. ఎన్నిసార్లు వినబడిందో ఈ మాట నాకు. నా పిల్లల మీద కాస్త మక్కువ చూపించలోగు ఒక శబ్దం నా చెవులలో గిర్రుమని తిరుగుతుంది. నా దృష్టికి నువ్వు అదే కదా అని, నా దృష్టికి నువ్వదే కదా అని ఒక ఓడు నా చెవులలో గిర్రుని తిరిగితే తెలియకుండానే కళ్ళెంటి నీళ్ళు చాలు వరతాయి. నిజమే కదయ్యా? నా పిల్లలంటే నాకు ఇంత ప్రేమ, ఆ ప్రేమ నీ మీద నాకెందుకు లేదు? బాధపడిన రోజులు ఉన్నాయి. మన పిల్లలని మనం అధికంగా ప్రేమించినప్పుడు దేవుడు నిన్ను నన్ను బట్టి బాధపడతాడు. డబ్బుని మనం అధికంగా అదే దేవుడని భావించి ఆరాధించినప్పుడు నిన్ను నన్ను బట్టి దేవుడు బాధపడతాడండి. బాధపడ్డా? డబ్బే నాకు దేవుడని నువ్వు బాధపడితే దేవుడు అంటాడు, అరే
అది ప్రకృతిరా. ప్రకృతి అది, నేను సృష్టించింది అది. నీ బ్రతుకుడు, నీ జీవన మనుగడ కొరకు నేనిచ్చిన కరెన్సీ అది. దాన్ని పూజిస్తావేంటిరా? దాన్ని ఆరాధిస్తావేంటిరా? సృష్టికర్తని నన్ను విడిచని మన హృదయంని, మన మన ఈ స్థితిని బట్టి దేవుడు బాధపడతాడు. ఆలోచిద్దాం. దేవుడి కంటే దేనిని నువ్వు ఎక్కువ ప్రేమించినా ఖచ్చితంగా దేవుడు బాధపడతాడు. ఖచ్చితంగా దేవుడు బాధపడతాడు. ఖచ్చితంగా హృదయంలో దేవుడు నొచ్చుకుంటాడు. దేవుడి కంటే దేనిని నువ్వు ఎక్కువ ప్రేమించినా దానిని బట్టి దేవుడు బాధపడతాడు. ఇక్కడ యెరోబాము అదే చేశాడు. 2 దూడలు పెట్టి, ఇదే మీ దేవత, ఇదే మిమ్మల్ని ఐగుప్తులను తీసుకొని వచ్చింది, దీనినే మీరు ఆరాధించండి అనేసరికి గుండె జారిపోయి ఉండాలి. దేవుడికి గుండె జారిపోయి ఉండాలి. ఆలోచించండి. మనము అట్టి స్థితిలో ఎప్పుడైనా ప్రవర్తిస్తున్నామేమో. దేవుడి కంటే మిన్నగా దేనిని మనం ప్రేమిస్తున్నామో, దేవుని కంటే మిన్నగా దేనిని మనం ఆరాధిస్తున్నాము. దేవుడు ఉన్నా లేకున్నా బ్రతకగలము, కానీ దేవుడు లేకున్నా బ్రతకగలం కానీ ఇది లేకుంటే నేను బ్రతకలేమని దేనిని నువ్వు ఆరాధిస్తున్నావు? ఇది లేకుంటే నేను బ్రతకలేను, ఇది లేకుంటే నేను ఉండలేను, ఇది లేకుంటే నా మనుగడ సాగదు, అది దేవుడి కంటే మిన్నగా ప్రేమించేది అని అర్థం. దేవుడు లేకున్నా పర్వాలేదు, కానీ ఇది లేకుంటే నా బ్రతుకు సాగదండి, ఇది లేకుంటే నా జీవనం సాగదండి, ఇది లేకుంటే నా అడుగులు ముందుకు పడవండి. ఒక 10 మంది, ఇంకొక 20-30 మంది ఉంటే బాగా చెప్పుకునే వచ్చేవాడిని. దీన్ని ఇంకొంచెం గట్టిగా చెప్పేవాడిని. కనుక నా ప్రియమైనటువంటి వారలారా, దేవుడి కంటే దేనిని మనం ఎక్కువ ప్రేమించినా దానిని బట్టి దేవుడు బాధపడతాడు. అది నిచ్చింది నేనే అంటాడు నీకు. అది ఇచ్చింది నేనే, అది అనుగ్రహించింది నేనే, అది కలుగ చేసింది నేనే. ఆ కలుగ చేసిన వాడిని, అది ఇచ్చిన వాడిని, అది నీకు దయచేసిన వాడిని నన్నెలా మర్చిపోతున్నావు అంటాడు దేవుడు. నువ్వు దాని మీద దాన్ని చూస్తున్నావు, దాన్ని నీకు ఇచ్చిన వాడినైనా నన్ను మర్చిపోతున్నావు. అసలు భూమి మీదకి నేను తీసుకొని వచ్చిన వాడినైనా నన్ను మరుస్తున్నావు, దాన్ని ఎక్కువ ప్రేమిస్తున్నావు అంటాడు దేవుడు. కనుక నా ప్రేమైనటువంటి వల్ల ఈ మనస్సు మనకు ఉండకుండా, మనలో లేకుండా మనం జాగ్రత్త పడాలి. ఇక్కడ నేను చెప్పదలిచిన మాట, గత వారంలో నేను చెప్పిన మాట, యెరోబాముకి కృతజ్ఞత లేనివాడు. ఎంత ఘోరమైన పని చేశాడంటే, ఇశ్రాయేలు ప్రజలను, యెరోబామును ఆ 2 దూడలను పెట్టి ఆరాధించడం, పూజించడం, వాటిని కనపరచడం, వాటికి బలులు అర్పించడం ప్రారంభించేశాడండి. బలులు కూడా ఇవ్వడం ప్రారంభించేశాడు. కనుక నా ప్రియులారా, అంటే కృతజ్ఞత లేనివాడు. నీవు ఎవడివి అసలు? ఎన్నికలు లేనోడివి కదా, విలువ లేనోడివి కదా. నీ స్థితి ఏంటి అసలు? నీ కుటుంబ స్థితి ఏంటి అసలు? నీ బ్రతుకేంటి అసలు? నీవు ఎక్కడున్నావు? నిన్ను ఎక్కడ తీసుకొచ్చాడు? నీకు ఇంత హోదా ఎక్కడి నుంచి వచ్చింది? నువ్వు ఈరోజు ఉంటున్న ఈ ఉన్నతమైన స్థితిగతి ఎక్కడిది? ఈ ఘనత నీకు ఎక్కడిది? ఈ పేరు ప్రాకృతం నీకు ఎక్కడివి? అవన్నీ అనుగ్రహించిన దేవుడు నువ్వు మరిచిపోతున్నావంటే నువ్వు ఎవడివి అసలు? కృతజ్ఞత లేని విశ్వాస ఘాతకుడివి, ఘాతకురాలు. నువ్వైనా నేనైనా, నువ్వైనా మీరైనా నేనే కృతజ్ఞత లేని వారమే. నిజమేనండి. మట్టిలో నుంచి మనల్ని అద్భుతమైన మనిషిగా దేవుడు మనల్ని నిర్మించాడు. దేవుడికి మనం ఎల్లప్పుడూ ఏం కలిగి ఉండాలి? కృతజ్ఞత కలిగిన వారంగా ఉండాలి. యెరోబాములో ఉన్న మొదటి తప్పిదం కృతజ్ఞత లేనివాడు. దేవుడు ఉన్నతమైన స్థితిని యెరోబాముకి ఇస్తే, దీవెనకరమైన స్థితిని యెరోబాముకి ఇస్తే, 10 గోత్రాలను ఏలడానికి రాజుగా యెరోబామును చేస్తే, ఆ యెరోబాము ఒకరోజు దేవుడినే ప్రక్కన పెట్టి, దేవుడినే విడిచిపెట్టి, దేవుడినే వదిలిపెట్టి, దేవుడు కాని దానిని ఆరాధించి పూజించేవాడు కృతజ్ఞత లేనివాడుగా కనబడుతున్నాడు. ఈరోజు నీవు నేను ఈ యెరోబాము చేసిన తప్పిదము మనం ఎన్నటికీ చేయకుందుము గాక. ఇది గత వారంలో చెప్పిన మొదటి మాట. రెండో మాటలకు వద్దాం. రెండో మాట రండి. మొదటి రాజుల గ్రంథం 13వ అధ్యాయం
4వ వచనాన్ని చదవండి. చదువు చదువు చదువు. ఇక్కడ ఒక వాక్యాన్ని, ఒక మాటను మీకు చెప్పదలిచాను. యెరోబాము మరొక్క తప్పిదం చేశాడండి. ఎప్పుడైతే యెరోబాము బేతేలు నందు 2 దూడలను పెట్టి ఆరాధించి పూజించి వాటికి బలులు అర్పించాడో, దేవుడు వెంటనే ఒక ప్రవక్తను పంపించి కొన్ని హెచ్చరికలు జారీ చేశాడండి. వెంటనే ఇందాక చెప్పాను కదా, ఏదైనా తప్పిదం చేసిన వెంటనే దేవుడు ప్రవక్తుల ద్వారాను దైవజనుల ద్వారా ఏం పంపుతాడు? హెచ్చరికలు జారీ చేస్తాడు. యెరోబాముకు సేమ్ అదే పరిస్థితి ఎదురైంది. యెరోబాము దగ్గరికి ఒక ప్రవక్త వచ్చాడు. యెరోబాము చేసినటువంటి తప్పిదాన్ని ఎత్తి చూపించాడు. యెరోబాముకి కడుపు మండింది. యెరోబాముకు కడుపు మండి దైవజనుడైన ప్రవక్త మీదకు తన చెయ్యెత్తాడండి. ఎందుకు చెయ్యెత్తాడు? కొట్టడానికి. దైవజనుడి మీదకి చెయ్యెత్తాడు. యెరోబామా, నువ్వు చేసినది తప్పయ్యా, నువ్వు చేసిన మాట, నువ్వు చేసిన నువ్వు నడిచిన నడత సరైంది కాదు, నువ్వు వెళ్తున్న మార్గం సరైంది కాదు అని కాస్త హెచ్చరికలు జారీ చేయడానికి వచ్చినటువంటి ప్రవక్త మీదకి ఇతడు చెయ్యెత్తాడండి. ప్రవక్త మీదకి చెయ్యెత్తగానే ఆ చెయ్యి ఏమైపోయిందంట? ఏమైపోయిందంటండి? చెప్పండి. చెయ్యి ఏమైపోయింది? ఎండిపోయినదంట. ఈ మాట నా హృదయాన్ని కదిలించేసిన ఓడది. దైవజనుడి మీదకి ఒక వ్యక్తి తిరుగుబాటు చేస్తే అతడి చెయ్యి ఏమైంది? ఎండిపోయింది. ఇలా చెప్పనా, దైవజనుడి మీదకి తిరుగుబాటు చేసిన, దైవజనుడి మీదకి విరుద్ధంగా లెగిచిన, దైవజనుడిని మాటను ధిక్కరించి వ్యతిరేకించిన వాళ్ళ జీవితాలు ఎండిపోయిన జీవితాలు అయిపోతాయి. ఒక హెచ్చరికగా మీ ముందు పెడుతున్నానంతే. మీరు నా మీదకి తిరుగుబాటు చేసేది లేదు, మీరు నా మీదకి ఎప్పుడు తిరుగుబాటు చేయరు. ఇక్కడ పరిస్థితులు వేరు. అంత స్థితి నా సంఘ బిడ్డలకైతే లేదు. నాకు నమ్మకమైన సంఘ బిడ్డలు దేవుడు ఇచ్చాడు. దీని గురించి నేను వివరించిన ఎక్కువ లైవ్ వెళ్తుంది కాబట్టి ఎవరికైనా ఆదరించబడతారేమో చూద్దాం. తిరుగుబాటు చేసే మనస్సు మీలో ఎవరికి లేదు. మీరు తిరుగుబాటు చేసేంత దౌర్భాగ్యకరమైన ప్రవర్తన నాది కాదు, నేను చేయదలుచుకోవట్లేదు. కనుక నా ప్రియులారా, ఇతను చేసిన మిస్టేక్ చూడండి. ఎప్పుడైతే దైవజనుడు హెచ్చరించడానికి వచ్చాడో, గద్దించడానికి వచ్చాడో, బుద్ధి చెప్పడానికి వచ్చాడో, దైవజనుడి మీదకి ఒక తిరుగుబాటు, దైవజనుడి మాటను ధిక్కరిస్తూ, దైవజనుడి మాటను ప్రక్కన పెడుతూ, దైవజనుడి మాటకు లోపడక దైవజనుడి మీదకి తిరుగుబాటు చేసినందుకు గాను యెరోబాము చెయ్యి ఎండిపోయినది. మరలా ఎండిపోయిన చెయ్యికి ప్రార్థన చేయడానికి వచ్చింది ఎవరో? ఆ దైవజనుడే. కొన్నిసార్లు మా పరిస్థితులు ఇయే. నోరు జారో, ఉడుకు రక్తం మీద ఊగిపోయో, లేకుంటే గర్వం గుర్రం ఎక్కి తిరిగో దైవజనుడి మీదకే రేపబడతారు, దైవజనుడి మీదకే తిరుగుబాటు చేస్తారు, దైవజనుడిని వ్యతిరేకిస్తారు. మెట్టుకు వీరికొచ్చేది ఏంటంటే ఇంత పెద్ద దీవెన కాదు, ఇంత పెద్ద నష్టం వాళ్ళు మూట కట్టుకొని వాడిని నెత్తినెత్తుకొని తిరుగుతుంటే మరలా మేమే పోయేవాళ్ళ. పిలుపు వస్తుంది మాకు, ప్రార్థన చేయండి అయ్యా అని. మరలా మేము వెళ్ళి
వారి కొరకు ప్రార్థన చేస్తే మరలా వాళ్ళు దీవించబడుతూ ఉంటారు. ఎన్ని చూశానో నేను. మరలా వాళ్ళ కొరకు మేమే అంగలాడుస్తాం, మేమే ప్రార్థన చేస్తాం, మేమే వేడుకొనగా దేవుడు ఆ కుటుంబాలను మరలా ఫలభరితంగా మారుస్తారు, దీవెనకరంగా మారుస్తారు, ఆశీర్వాదకరంగా మారుస్తున్నట్టు నేను ఎరుగుతున్నాను. ఈ యెరోబాము చేసినటువంటి మరొక పెద్ద తప్పిదం దైవజనుడి మీదకి తిరుగుబాటు చేయటం, దైవజనుడి మాటను తిరస్కరించటం, దైవజనుడికి మీదకు తన చెయ్యి ఎత్తడం. ఆ చెయ్యి ఎండిపోయింది అనగా జీవితాలు ఎండిపోతాయి. దైవజనుడు నేనేమంటానంటే, దైవజనుడు అందరూ ఒకటే కాదు. మంచి దైవజనులు ఉన్నారు, చెడ్డ దైవజనులు ఉన్నారు, మంచి ప్రవక్తలు ఉన్నారు, అబద్ధ ప్రవక్తలు ఉన్నారు, కూలికి బోధించే ప్రవక్తలు ఉన్నారు, నిస్వార్థంగా బోధించే ప్రవక్తలు ఉన్నారు. నీ అదృష్టం బాగుండి నువ్వు తిరుగుబాటు చేసిన దైవజనుడి మీద దేవుని కృప లేకుండా, దైవ శక్తి లేకుండా, దైవ ఆత్మచేత నడిపించబడని వాడై, లేకుంటే ఒక నిజమైన సేవకుడు కాకుండా ఉంటే నీకేం కాదు. అవతలోడు రోషం కలిగిన ప్రవక్తే, లేకుండా రోషం కలిగిన సేవకుడే, రోషం కలిగిన దైవజనుడు, ప్రభు ఆత్మచేత నింపి నడిపించబడుతున్న దైవజనుడు, దైవ అభిషేకము చేత ఆ నడిపించబడుతున్న దైవజనుడు, పిలుపు పొందినవాడు, ఒక ప్రత్యేకతను సంతరించుకొని నడుస్తున్న దైవజనుడే అయితే, అతని మీదికి నువ్వు విరుద్ధంగా లేచినా, అతని మీద నువ్వు వ్యతిరేకంగా లెగిచినా, అతని గురించి నువ్వు వ్యర్థంగా ఏదైనా ప్రయత్నం చేసినా తప్పక దాని ప్రతిఫలం నువ్వు అనుభవిస్తావు. జాగ్రత్త, దైవజనుల విషయాల్లో జాగ్రత్తగా ఉందాం. గారడి వాళ్ళు ఉన్నారంటే ఉన్నారు, మంచి వాళ్ళు ఉన్నారంటే ఉన్నారు. ఒక ఆయన వచ్చాడు దుర్గంపల్లి ప్రాంతానికి, ప్రార్థన అంతా అయిపోయింది, బాగా అంత ప్రార్థన అయిపోయిందండి. మేము అంతా కుటుంబ బెంగళూరు నుంచి వచ్చాడు. ఈరోజు రాత్రి ప్రార్థన, చివరి రాత్రి, 3 రోజులు ఉపవాసాలు అయిపోయి చివరి రాత్రి మొత్తానికి మహిమను చూపిస్తారా అన్నాడు. మరి మాకంత బైబిల్ మీద అవగాహన లేకపోయా, బైబిల్ మీద మాకు స్పష్టత లేకపోయా. మహిమను చూపిస్తాడు కదా, అదేదో కనపడుతుంది కదా అని మా సంఘంలో ఉన్నటువంటి మా పిన్నాయన, మా పెదనాయన, మా అవ్వ, మా జేజ, మా పెద్దమ్మ, మా పిన్ని అందరు కలిసి ఈయన మహిమను చూపిస్తాడని ప్రార్థన అయిపోగానే సాయంకాలం సరిగ్గా 5-4 అవుతున్న సమయం బయటికి తీసుకొచ్చాడు. మీకు తెలుసు కదా దుర్గంపల్లి చర్చి ఎట్లుంటుందో, కాస్త ఎత్తైన స్థితిలో ఉంటుంది. ఆ ఎత్తైన స్థితిలో ఆ పంచలో నిలబడి ఇట్లా తొంగి చూస్తే బాగా పచ్చంగా ఏముంటాయి, చెట్లు ఉంటాయి, బాగా పచ్చంగా చెట్లు ఉంటాయి. వచ్చాడు దైవజనుడు, అందరూ గుంపులు నిలబడ్డాం. నాకు ఇప్పటికే గుర్తుంది అది. గుంపులుగా నిలబడ్డాం. ఏలెత్తి చూపించాడు, ప్రార్థన చేస్తున్నాడు, ఏలెత్తి చూపించాడు, చూడండి మహిమ, అదిగో కనబడుతుంది మహిమ అంటున్నాడు. చూడండి మహిమ, అదిగో కనబడుతుంది మహిమ, అదిగో మహిమ. ఈలోగా మా వాళ్ళు నాకు కనబడుతుంది మహిమ, నాకు కనపడింది. నీకు కనపడిందా ముసలమ్మ? నాకు కనపడింది అయ్యా. నీకు కనపడిందా పెద్దమ్మ? నాకు కనపడింది అయ్యా. మహిమ వాళ్ళకు కనబడిందంట. రాత్రి మితి మీద పడుకొని ఉన్నా. ఇదేనండి, ఇది ఇప్పుడు ఎందుకు చెప్పానో చెప్తా. మితి మీద పడుకొని కాస్త అలా ఆలోచిస్తూ ఆకాశం వైపుకి అలా కన్నుడెత్తి చూసా. వినండి అమ్మా, బాగుంటుంది. ఆకాశం వైపు అలా కన్నుడెత్తి చూసా. నా కళ్ళ ముందుట చుక్కలుగా కనపడ్డాయి. ఇట్లా పడుకున్నాను కదా, చల్లగా ఉంది కదా, అట్లా ఆకాశం వైపు కన్నులెత్తి చూసినప్పుడు చుక్కలు డ్రాప్స్ మాదిరి కనబడుతూ, ఏదో తీగలు చిన్న తీగలు మాదిరి కనపడింది. ఆ రోజు ఈయన చూపించిన మహిమ ఇదే కదా అనుకున్నా. అప్పుడు నేను ఆలోచించా, ఇది ఎందుకు కనపడిందని. వాస్తవానికి ఈ సూర్యుడు మనకు కనబడకుండా పోతే, లైట్ లేకపోతే, కావాలంటే మా మిద్దె ఎక్కండి, మీ మిద్దె ఎక్కి ప్రయత్నం చేయండి. అలా మిద్దె మీద నిలబడి చూడండి, మన కంటి గుట్టుపైన కొన్ని శుక్లాలు లేదా చిన్న ఏమన్నా ఉంటాయి, అవి మనకు స్పష్టంగా కనపడతాయి. రోజు దుర్గంపల్లి చూసింది అదే. సాయంకాలం అయిపోయా, సూర్యుడు లేకపోయా,
చల్లంగా ఉండే, ఇలా చూస్తే మొత్తం పచ్చంగా ఉండే, పైన ఆకాశం కింద పచ్చంగా ఉండే. అలా ఏదో మా కళ్ళ ముందు చిన్నగా డ్రాప్స్ మాదిరి తిరుగుతున్నాయి. కారణం ఏంటంటే మా కంట్లో ఉన్న శుక్లాలు. వీళ్ళు అనుకున్నారు అదే మహిమని. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, అబద్ధ బోధకులు లేరా? నిలబెట్టగలగాలి, ప్రభు ఎదుట మనం నిలబెట్టగలగాలి, నీ నరకాన్ని తప్పించగలిగింది. అట్టి బోధలో మనం నాటపడితే కదా నువ్వు యేసు ప్రభు నమ్ముకున్న దానికి సార్థకత అవుతుంది. అవునా కదా? ఏంటండి, రూపాయికో పోతే 10 రూపాయలకో పోతే కుకుడు కప్పెడు జానడు కడుపు కోసము కూడి పెడుతున్నారని పోతే మిగిలేది ఏంటి? నరకం. అందుకనే దేవుడు బైబిల్ గ్రంథాన్ని భూమి మీద మనకి ఇచ్చాడు. ఎందుకు? ఒక మంచి నిర్ణయం నీకు నువ్వుగా తీసుకోమని. కనుక నా ప్రియమైనటువంటి వార్లరా, నేను ఎందుకు ఈ మాటలు చెప్పానంటే, గారడీ సేవకులు ఉన్నారు, దొంగ బోధకులు ఉన్నారు, అబద్ధ ప్రవక్తులు ఉన్నారు. అట్టి వారి మీదకి నువ్వు చెయ్యెత్తినా ఏం కాదు. ఫర్ ఎగ్జాంపుల్, ఒకడు వ్యభిచారం చేస్తున్నాడు సేవకుడు, లేకుంటే ప్రక్క తప్పుడు ఆలోచన కలిగి ఉన్నాడు. తప్పు నువ్వు చేసేది ఏలెత్తు చూపించినా నీకేం కాదు. అర్థమవుతుందా? ఆయన్ని అడక్కపోతేనే బాధపడాలి, ఆయన్ని ఖండించకపోతేనే ఇబ్బంది. అర్థమవుతుందండి? ఇప్పుడు దైవజనుడే కదా, దైవజనుడు ముసుగులో ఏది చేస్తున్నా పాస్టర్ గారు దైవజనుడు చెప్పారు కదా, చెయ్యకూడదని, చెయ్యి ఎత్తకూడదని, నోట్లోంచి మాటలు రానివ్వకూడదని, తిరుగుబాటు చేయకూడదని మా దైవజనుడు చెప్పాడు కనుక అతడు దైవజనుడై ఉండి అతడు పాపం చేస్తున్నాడు, అపవిత్రత చేస్తున్నాడు, దుర్మార్గత చేస్తున్నాడు, దుష్టత్వం చేస్తున్నాడు, అబద్ధాలు ఆడుతున్నాడు, సినిమాలు చూస్తున్నాడు, మోసాలు చేస్తున్నాడు, సిగరెట్లు తాగుతున్నాడు. అయినప్పటికీ నువ్వు చూస్తూ ఖండించకుండా ఏం కాదులే, దైవజనుడిని హెచ్చరించకూడదు కదా, దైవజనుడు ఖండించకూడదు కదా, దైవజనుడికి విరుద్ధంగా మాట్లాడకూడదు అని అనుకో మాకు. అలాంటి వాళ్ళని హెచ్చరించడంలో తప్పు లేదు, అలాంటి వాళ్ళని హెచ్చరించడంలో తప్పు లేదు. ఏ దైవజనుడి జోలికి వెళ్ళకూడదంటే, ఆత్మానుసారంగా అభిషేకము చేత ఒక సరైన సేవ జరిగిస్తూ దేవుని చేత నడిపించబడుతున్న దైవజనుడు ఉంటాడు. వాక్యానుసారంగా బ్రతికే దైవజనుడు ఉంటాడు, వాక్యానుసారంగా నడిచే దైవజనుడు ఉంటాడు. అతడి జోడికి వెళ్ళొద్దు, అతని ప్రస్తాపనకి వెళ్ళొద్దు, అతని అడుగుజాడుల్లో మనం నడవడం మనకు ఆశీర్వాదం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దొంగలు ఉన్నారు, అబద్ధ బోధకులు ఉన్నారు. అలాంటి వాళ్ళని ఖండించవచ్చు, గద్దించవచ్చు, బుద్ధి చెప్పొచ్చు, హెచ్చరించవచ్చు. దొంగలను ఖచ్చితంగా ఖండించాలా, హెచ్చరించాలా, బుద్ధి చెప్పాలా. ఇప్పుడు నేను చెప్తున్నానే, దైవజనుల మీద తిరుగుబాటు చేయొద్దు అని. ఇది ఎవరికి వర్తిస్తుంది? ఇప్పుడు మీకు అర్థమైతే చెప్పండి. ఎవరికి వర్తిస్తుంది? ఇప్పుడు మీకు అర్థమైతే చెప్పండి. దైవజనుడి మీద తిరుగుబాటు చేయొద్దు, దైవజనుడిని బాధ పెట్టొద్దు, దైవజనుడి మీదకి యరొబాము వల్లే తిరుగుబాటు చేయొద్దు అని చెప్పాను. యరొబాము ఏం చేశాడు? దైవజనుడి మీదకి తిరుగుబాటు చేయడానికి చెయ్యెత్తాడండి, దైవజనుడిని వ్యతిరేకిస్తున్నాడండి, దైవజనుడిని బాధిస్తున్నటువంటి పరిస్థితి, కొట్టడానికి సిద్ధపడినటువంటి పరిస్థితి. ఇది ఎవరికి చెల్లుబాటు అవుతుంది? మంచి దైవజనుడికి చెల్లుబాటు అవుతుంది. మంచి దైవజనుడి మీదకి మనము చెయ్యెత్తకూడదు, వారికి విరుద్ధంగా మాట్లాడకూడదు, వారిని వ్యతిరేకించకూడదు, వారిని బాధించకూడదు. నా శైలి ఇది. రేపటి దినాన దైవజనుడి జోలికి పాస్టర్ గారు వెళ్ళొస్తున్నాడు అని చెప్పి మీరు పాపం చేస్తున్నవాడిని వాడి జోలికి వెళ్ళట్లేదు, అపవిత్రత చేసేవాడు వాడి జోలికి వెళ్ళట్లేదు, దుర్మార్గత చేసేవాడిని వాడి జోలికి వెళ్ళకుండా వాడు చేస్తున్న కొమ్ముగా చూస్తుండి పలాని ఏమ్మా మీ పాస్టర్ గారు అంత దుర్మార్గంగా పనిచేస్తున్న వేడ చూస్తున్నామంటే మా దైవజనుడు చెప్పాడు ఏమని, సావుకుల మీదకి చెయ్యెత్తకూడదంటే దాంట్లో నేను కూడా పాలిభాగస్తున్నా అవుతా. మీకు అర్థమవుతుంది కదండి? కనుక ఎవరికి నేను చెప్పే మాట వర్తిస్తుందంటే, వాక్యానుసారంగా బ్రతికే దైవజనుడికి, దైవ పిలుపును పొందుకొని ఆత్మానుసారంగా నడిపించబడుతున్న దైవజనుడి మీదకి మనం విరుద్ధంగా లెగవకూడదు, మనం దైవజనుడి మీదకి తిరుగుబాటు చేయకూడదు. దైవజనుడి మాటను మనం లోపడగలిగితే మనల్ని దేవుడు దీవిస్తాడు, మనల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. అర్థమైందండి? రెండో మాట అది. ఇంకొక మాట 6 గంటలకు క్లోజ్ చేద్దాం, ముగించేద్దాం. రండి 11. ఇంకొక మాట.
చూడండి 14వ అధ్యాయం, మొదటి రాజులు 14వ అధ్యాయం మొదటి వచనాన్ని చూడండి. ఆ కాలమున యరొబాము కుమారుడైన అబియా కాయిల పడగా, యరొబాము తన భార్యతో ఇట్లా, నేను నీవు లేచి యరొబాము భార్యవని తెలియబడకుండా మారువేషం వేసుకొని షీలోహునకు పొమ్ము. ఈ జనుల మీద నేను రాజు నగుదునని నాకు తెలియచెప్పిన అహియా ప్రవక్త అక్కడ ఉన్నాడు. విందాం. ఇలాంటి బ్రతుకు ఎప్పుడైతే యరొబాము బ్రతకడం ప్రారంభించాడో, ఎలాంటి బ్రతుకండి? సేవకుల మీదకి, దైవజనుల మీదకి విరుద్ధంగా, వ్యతిరేకంగా లెగవడం, దేవుని ఆ కృతజ్ఞత లేనివాడై రెండు తోడలను ఆరాధించి పూజించడం, ఇలాంటి భయంకరమైన బ్రతుకుతుండగా యరొబాము యొక్క కుమారుడు మరణిస్తాడండి. కాయిల పడతాడు, మంచాన పడతాడు. యరొబాము కుమారుడు అనారోగ్యంతో మంచాన పట్టినప్పుడు యరొబాముకి అహియా ప్రవక్త గుర్తొస్తాడు. ఎందుకంటే ఇతడు చెయ్యి ఎండిపోయినప్పుడు బాగు చేసింది ఎవరో? అహియా ప్రవక్తనే. నా కొడుకును కూడా నా కొడుకు యొక్క రోగము నుంచి, నా కొడుకు యొక్క మరణ పడకలో నుంచి లేపగలిగిన వాడు ఈ అహియా ప్రవక్తని. ఒకసారి ఇతడు బ్రతుకుడని కనుక్కుని రమ్మని అహియా ప్రవక్త దగ్గరికి తన భార్యను పంపుతాడండి. తన భార్యను పంపుతాడు. ఇందాం, ఎలా పంపుతున్నాడు భార్యని? మారు వేషము వేసుకొని వెళ్ళమని చెప్తున్నాడు. ఏ వేషం? మారు వేషం వేసుకొని. వినాలా? మీరు గమనించండి. 14వ అధ్యాయం అదే 6వ వచనాన్ని చదవండి ఒకసారి. 14:6, అదే మొదటి రాజులు 14:6. అంతలో అహియా ద్వారం వెలుపలికి వచ్చు, ద్వారం లోపలికి వచ్చు ఆమెను కాలి చప్పుడు విని ఆమెతో ఇట్లను, యరొబాము భార్య, లోపలికి రమ్ము, నీవు వేశ్యము వేసుకొని వచ్చుట ఎలా? కఠినమైన మాటలు నీకు చెప్పవలని నాకు ఆజ్ఞాయను. అబ్బో, వినండి. యరొబాము భార్య యరొబాము మాటను బట్టి తన కుమారుడు బ్రతుకుట నిమిత్తమై, లేకుంటే తన కుమారుని బ్రతికించుకునుట నిమిత్తమై యరొబాము తన భార్యకు ఒక మాట చెప్పాడు. ఏమని? మారువేషం వేసుకొని షీలోహులో ఉన్న అహియా ప్రవక్త దగ్గరికి వెళ్ళు అని. దేవుడికి తెలుసునా తెలీదా? చెప్పరేంటి? తెలుసు. దేవుడికి తెలుసు. దేవుడు వెంటనే అహియా ప్రవక్తను అలర్ట్ చేశాడు. యరొబాము భార్య నీ వద్దకు వస్తుంది, మారువేషం వేసుకొని వస్తుంది, తనతో నువ్వు ఇలా కఠినంగా మాట్లాడాలని, యరొబాము భార్యతోను మాట్లాడాలని అహియా ప్రవక్తకు దేవుడు తెలియపరిచేశాడు. ఈలోగా అట్లా దేవుడు మాట్లాడి ముగించేలోగా యరొబాము భార్య లోపలికి రానే వచ్చింది. యరొబాము భార్య లోపలికి రానే వస్తుండగా చొప్పుల శబ్దం విన్నాడంట. ఏమన్నా దైవజనుడా? చెప్పుల శబ్దం విన్నాడంట. గుండెలు గుబులు పట్టట్లా దైవజనుడు అంటే ఎట్లా ఉంటాడో. యరొబాము వస్తుంటేనే కాళ్ళు చెప్పుల శబ్దం విని, యరొబాము భార్య లోపలికి రా. కఠినమైన మాటలు చెప్పుటకు దేవుడు నాకు ఆజ్ఞాయను. అస్సలు దైవజనుడు అంటే మామూలు విషయం కాదండి. దైవజనుడు అంటే నిజంగా మామూలు విషయం కాదు. మన ప్రాంతాల్లో దైవజనుడికి విలువ ఉండదు, కానీ మన ప్రాంతాల్లో దైవజనుడు అంటే లెక్క ఉండదు, కానీ మన ప్రాంతాల్లో దైవజనుడు చాలా చిన్న చూపు చేస్తాం. కానీ దైవజనుడు దేవుడు ఏర్పరుచుకున్నటువంటి ఒక బలమైన సాధనం. మానవులతో మాట్లాడడానికి దేవుడు ఆ వాక్యాన్ని వివరించడానికి దైవజనుడిని ఏర్పరచుకున్నాడు. దైవజనుడు ఒక బలమైన, దేవుడి చేతిలో ఒక దైవజనుడు ఉన్నాడంటే అతడు చాలా బలవంతుడు, చాలా శక్తిమంతుడు. 1000 ఏనుగులతో కూడిన బలము కంటే బలవంతుడు. దేవుని చేతిలో వాడబడుతూ ఉన్నటువంటి దైవజనుడు. అందుకే మా అమ్మ చెప్తా,
నేను సేవకుని జాగ్రత్త అని. వినండి, కనిపెట్టేశాడు. యరొబాము యొక్క భార్య మారు వేషం వేసుకొని వస్తున్నా యరొబాము భార్యను కనిపెట్టేశాడండి ఈ దైవజనుడు. గమనిద్దాం ఇక్కడ ఒక మాట, ఆ మాటను మళ్ళా చదవండి. ఆ దైవజనుడు చెప్పే ఆ మాట ఎట్లా ఉంటుందో చూడండి. యరొబాము భార్య, లోపలికి రమ్ము, నీవు వేషము వేసుకుని వచ్చుట ఎలా? మాటను పట్టుకోండి. ఈ యరొబాము పంపేవాడు, యరొబాము చేసిన మూడో తప్పిదని చెప్తున్నా. యరొబాము పంపేవాడు, ఎల్లో పలానా దైవజనుడు ఉన్నాడు, అహియా అనబడిన ఒక ప్రవక్త, ఒక దైవజనుడు ఉన్నాడు, అక్కడికి వెళ్ళి ఆయన పాదాల మీద పడి, అయ్యా మేము తప్పు చేశాం, అయ్యా మేము పొరపాటు చేశాం, అయ్యా నేను దేవునికి విరుద్ధంగా నడిచాం, అయ్యా నీకు విరుద్ధంగా మేము నడిచాం, మమ్మల్ని క్షమించు, మమ్మల్ని మన్నించు, మా తప్పిదములు క్షమించమని దేవుడికి ప్రార్థన చేసి నా కుమారుని బ్రతికించండి అని పశ్చాత్తాప హృదయముతో నువ్వు వెళ్ళు అని యరొబాము తన భార్యకు చెప్పుంటే బాగుండేది. మారు వేషం వేసుకోబో, వేషం వేసుకోబో. ఏం వేసుకోబోవాలంట? వేషం వేసుకొని వెళ్ళు. ఇతడు వేషధారి కనుక తన భార్యకు కూడా ఏం చెప్పాడు? వేషధారణ, వేషం వేసుకొని పో అంటున్నాడు. యరొబాము ఒక వేషధారి, అందుకని అహియా ప్రవక్త దగ్గరికి వెళ్తున్న నీవు వేషం వేసుకొని వెళ్ళు అంటున్నాడు. దైవజనుడు దగ్గరికి ఎలా రావాలా? వస్తే పశ్చాత్తాపంతో రా. అయ్యా ఈ పాపం చేశాను, ఈ పొరపాటు చేశాను, ఈ తప్పిదం చేశాను, నాలో ఈ లోపం ఉంది, నన్ను బట్టి నా కుటుంబాన్ని బట్టి ప్రభుకు ప్రార్థన చేయి. అది దైవజనుడి దగ్గరికి రావాల్సిన విషయం, దైవజనుడి దగ్గరికి రావాల్సినటువంటి స్థితి. ఈ యరొబాము తన భార్యను వేషం వేసుకొని పంపించాడండి. వేషం వేసుకుని పో అని పంపాడు. నేను చెప్పనా ఇక్కడ ఒక మాట, యరొబాము వేషం వేసుకుని తన భార్యను పంపించి ఒక పెద్ద తప్పు చేశాడు. దేవుడికి నచ్చంది ఏంటి చెప్పండి? వేషధారణ దేవుడికి నచ్చదు. దేవుడు వేశ్యనని క్షమిస్తాడేమో కానీ వేశ్యధారిని క్షమించాడు. బైబిల్లో ఉంది కదా ఒక మాట, ఏ మాట అది? పరిసయ్యుల గురించి, శాస్త్రుల గురించి మాట్లాడుతుంటారు. అయ్యో వేశ్యదారులారా, 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 వేశ్యదారులారా. పరిసయ్యులు, శాస్త్రులు, మీరు పైకి మాత్రం కడుగుతారు కానీ లోపల మీరు కడుక్కోరు అనగా, పైకి ఒకలా లోపల ఒకట ఉండేవారినే వేశ్యదారులు అన్నాడు. సున్నం కొట్టిన సమాధులు మీరు, వేశ్యదారులను దేవుడు అన్నది. ఏమంటా వాళ్ళు? సున్నం కొట్టిన సమాధులు. ఎలా ఉంటాయి చెప్పండి సున్నం కొట్టిన సమాధులు? సంక్రాంతి వచ్చిన తర్వాత ఈ రూట్ను ఒకసారి నడవండి, తెల్లపాడు రూట్లో సంక్రాంతి వచ్చినప్పుడు చూడండి, సమాధులు తెలక్ 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 అంటుంటాయి. శుభ్రపరిచి పెయింట్ కొట్టి, ఆహా ఎంత అందంగా అలంకరిస్తారు. లైటింగ్ కూడా వేసింటే బాగుండేదేమో. తొవ్వి చూడండి, సమాధిని తొవ్వి చూడండి, ఎముకలు, పురుగులు, కంపు, రోత, రొచ్చు. అదే అన్నాడు. వేశ్యదారులను బట్టి దేవుడు మాట్లాడిన ఒక కఠినమైన మాట, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. పైకేమో భక్తి కలిగిన వాళ్ళ మాదిరిగా, పైకేమో ప్రార్థన పరుల మాదిరిగా, పైకేమో పరిశుద్ధులుగా, బ్రతుకు చూస్తే కంపు లోపల. వేశ్యదారు. వెళ్ళేవాడు పశ్చాత్తాపంతో పంపించింటే బాగుండేదేమో. తన భార్యని వెళ్ళి ఆ ప్రవక్త యొక్క పాదాలు పట్టుకొని దేవుడిని కరుణ కొరకు వేడుకో అనుంటే బాగుండేదేమో. లేకుంటే యరొబాము తన భార్య ఇద్దరు కలిసి దైవజనుడైన అహియా ప్రవక్త దగ్గరికి వెళ్ళి, మా తప్పు అయిపోయింది, మేము పొరపాటు చేసాం, మేము తప్పు చేసామనంటే దేవుని కృప కృమ్మరించబడేదేమో. దేవుని కనికరాన్ని పొందుకొని, దేవుని దీవెన పొందుకొని కుమారుడు కూడా ఆరోగ్యవంతుడుగా మారుండేవాడేమో. కానీ ఎలా వెళ్ళారు? వేషము ధారణతో. ఎవరి దగ్గరికి వెళ్ళారు? దేవుని సేవకుడి దగ్గరికి, అనగా దేవుని దగ్గరికి. దేవుని దగ్గరికి ఎలా పంపాడు? వేషధారణ. నచ్చదు, దేవుడికి నచ్చదు.
వేశ్యధారణ మనలో ఉండకూడదండి. లైవ్లో వెళ్తున్న వారికి కూడా ప్రత్యేకించి చెప్తున్నాను నేను. వేశ్యధారణ ప్రాముఖ్యంగా లైవ్లో ఉన్న వాళ్ళకి, వేశ్యధారణ దేవుడికి నచ్చనిది. అది వేశ్యధారణ ఉండకూడదు. నేను ఎప్పుడు చెప్తుంటాను, మందిరంలో ఏమో స్తోత్ర బలి, బయటికి వెళితే బాహుబలి. వేశ్యధారణ క్రైస్తవులు దేవుని మందిరంలోకి వచ్చి పెద్ద పెద్ద మాటలు, దైవత్వంతో కూడిన మాటలు మాట్లాడి బజారులోకి వెళ్ళేసరికి బూతులు మాట్లాడుతుంటారు. వేశ్యధారణ ఉన్నారండి క్రైస్తవ సమాజంలో అధికంగా ఉన్నటువంటి రోగమే ఈ వేశ్యధారణ. క్రైస్తవ సమాజం మీద ఏలుబడి చేస్తున్న ఒక భయంకరమైన రోగం వేశ్యధారణ. ఆ వేశ్యధారణతో దేవుడి దృష్టికి మనం కనపడకూడదు, దేవుని దృష్టిలో మనము ఉండకూడదు, దేవుడి సన్నిధికి అలా మనము రాకూడదు. వేశ్యధారణ కనుక నా ప్రియమైన వాళ్ళరా, ఈ వేశ్యదారులకు చివరగా మిగిలేది నరకం. అటు లేదు. అందుకని అంట కదా ప్రకటన గ్రంథంలో లవదోకియ సంఘాన్ని గురించి అంటాడు, నువ్వు చల్లగానైనా లేవు, వెచ్చగానైనా లేవు. ఒరే ఉంటే అట్టయినా ఉండరు, ఆ లోకనాన్ని అనుభవించు, లేదంటే ఇట్టయినా ఉండు. ఎటు ఉంటే భక్తిగానే ఉండు, లేకుంటే పాపములను ఉండు. ఆ లోకాన్ని అనుభవించేది లోకాన్ని అనుభవించు, లేకుంటే ఇటు పాపములను ఉండు. చల్లగానైనా లేవు, వెచ్చగానైనా లేవు, నిలువెచ్చగా ఉండు. నిన్నేం చేయాలి చెప్పు? మారు మనసు పొందు అంటాడు. నువ్వు చల్లగానే లేవు, వెచ్చగానే లేవు, మారు మనసు పొందురయ్యా అంటాడు. లవదోకియ సంఘానికి దేవుడి హెచ్చరిక. లైవ్ ద్వారా వింటున్నటువంటి వారికి, ఇదిగో ఈ మాటలు వింటున్న మనందరినీ ప్రభు హెచ్చరిస్తున్నాడు. వేశ్యధారణ మనలో ఉంటే దానిని బట్టి మనం ఏం చేయాలా? మారు మనసు పొందుదము. దేవుడికి వేశ్యధారణ నచ్చదు. డైరెక్టర్గా నేను ఈ పాపం చేస్తే నన్ను క్షమించు, నేను ఈ అపవిత్ర పని చేస్తే నన్ను క్షమించు, నీకు విరుద్ధంగా ఈ నడత నేను నడిచాను నన్ను క్షమించు, నీకు ఆయాసకరంగా నేను ఈ బ్రతికాను నన్ను క్షమించు, అంతే. తెగొట్టబడాలి. వేశ్యధారణతో మన వేశ్యధారణతో కూడిన మన ప్రార్థన ఉండకూడదు, వేశ్యధారణతో కూడిన మన భక్తి ఉండకూడదు, వేశ్యధారణతో కూడిన ఆరాధన మనం చేయకూడదు, వేశ్యధారణతో కూడిన ఏది ఆత్మ సంబంధమైనది ఏది కూడా మనం చేయకూడదు. వేశ్యధారణ మన హృదయములో, మన బ్రతుకులో, మన జీవితంలో లేకుండా మారు మనసు పొంది యథార్థవంతులముగా మనం బ్రతుకుదుముగాక. 2 మాటలండి ఈ రోజుటికి కాదు. యెరొబాములో ఉన్నటువంటి ఒక లక్షణం ఏంటి? నెంబర్ 1 చెప్పాలి. దైవ సేవకుల మీదకి తిరుగుబాటు చేసే తత్వం. ఎవరి తత్వం? యెరొబాము తత్వం. ఇది మనలో ఉండకూడదు. కృతజ్ఞత లేనివాడు యెరొబాము. 3వది వేశ్యధారణ కలిగిన వాడు యెరొబాము. ఇంకొక 2 ఉన్నాయి. ప్రభు చిత్తమైతే ప్రభు కృపలో వచ్చేవారు వాటిని కొనసాగిద్దాం. కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసి ముగిస్తాను. దేవుడు ఇంతవరకు మనతో మాట్లాడుతూ వచ్చాడు కదా, ఇంతవరకు మనతో మాట్లాడుతూ వచ్చాడు.